హాయ్ అండి. ఇవాళ దుంపలు బీట్ గడ్డ కూర చూపిస్తాను రండి. ఇక బీట్ గడ్డ ఇది ఇలాగే ఉడికించేస్తాను. శుభ్రం కడిగేసాను. ఇక కొన్ని చిన్న దుంపలు ఉంటాయి కదా, ఆ దుంపలు బీట్ ఇలా ఉడికించేస్తే తొందరగా వేగుతుంది, తొక్క చక్కగా వచ్చేస్తుంది. రెండు చూపిస్తాను. ఒక్క నూనె చుక్కేసి ఉడికించేస్తాను. 3 విజిల్లో ఉడికిస్తాను. చక్కగా ఉడికిపోతుంది. చూపిస్తాను రండి. ఉడికాక చూద్దాం. ముందు ఇది ఉడికిపోతుంది. ఉడికాక చల్లారిగా తొక్క తీసి అప్పుడు చూపిస్తాను రండి. అది ఉడికిపోయింది, చల్లారిపోయింది, తొక్క కూడా తీసాను. ఇప్పుడు ఇది పెడతాను రండి. ప్యాన్ పెట్టి ఈ దుంపలు బీట్ తొక్క తీసి తరిగేసాను ముక్కలు. కొంచెం నూనె వేసి బీటు దుంప బాగా వేచాలి. వేచాక చూపిస్తాను రండి. నూనె కాగుతున్నది కదా, ఇందులో ఇప్పుడు దాల్చిన చెక్క, బగారాకు, తేజ్పత్తా, 4 మెంతి గింజలు, జీలకర్ర, మెంతి గింజలు, జీలకర్ర, బగారాకు, దాల్చిన చెక్క, కొంచెం సాజీరా కూడా వేసాను. ఇవి వేసి ఈ ముక్కలు శుభ్రంగా చూడండి మెత్తగా అయిపోయి, ఇగో ఇలాగా 3 అంతులు ఉడికిపోయి కొంచెం ఇందులో ఉడికిపోతుంది. ఇది బాగా వేగాక ఇవి వేసి వేచాలి. మిక్సీలో ఇప్పుడు మసాలా తయారు చేద్దాం రండి. ఇది మసాలా వేగిలోపు ఇగో 2 చెంచాలు ధనియాలు చిన్న చెంచాతో, జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం మిరియాలు, అంతే. ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఇదేమో నువ్వులు. ఇప్పుడు వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, ఉల్లిపాయ, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, 3 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, చిన్న అల్లం ముక్క. నేను అల్లము దుంపలతో ఉడికించాను. వేచుతూ ఉంటే అల్లము ఎక్కువ వేగక్కర్లేదు. ఇక ఇది వేగింది కదా పోపు, అది ముద్ద నూరేస్తాను. చూపిస్తాను రండి. ఇక కొంచెం సాజీరా వేయాలి ఇందులో. పోపులో చాలా బాగుంటుంది, తింటుంటే కూడా తగులుతూ ఉంటుంది. బిర్యానీలో గట్రా వేస్తాం, ఇందులో కూడా బాగుంటుంది. ఇది వేగనిద్దాం. దుంపలు వేగుతూ ఉంటే ఈలో ముద్ద తయారవుతుంది. మసాలా చిన్న దుంపలు ఒక బీటు కుక్కర్లో ఉడికించి తొక్క తీసి తరిగేసాను. ఇప్పుడు ఎర్రగా వేగేగా చూపిస్తాను. ఇక ముద్ద నూరేసాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, ఇది మిరపగింజలు, కారం బాగుంటుంది. కూర కూడా ఎర్రగా వస్తుంది ఇది వేస్తే. సరిపడా ఉప్పు, చాలి ఉప్పు ఆ కూరకి. కొంచెం కారం, ఇంకొంచెం మిరపగింజలు వేద్దాం. బాగుంటుంది కూర, ఎరుపు వస్తుంది, కలర్ వస్తుంది, కమ్మగా కూడా ఉంటుంది. ఇవి గింజలు చిల్లీ ఫ్రెష్ అంటారు దీన్ని. ఇప్పుడేమో ఇంగువ ఇందులో వేయను.
ముద్ద వేసినప్పుడు నూనె వేస్తాను కదా, అందులో ఇంగువ వేసి అప్పుడు వేచుతాను. చూడండి, ఇది వేగిపోయింది కదా, శుభ్రంగా వేగింది. చూపిస్తాను రండి. ఇది వేగేగా తీసేద్దాం. చూసారు కదా, తీసేసాను. అది ప్లేట్లో తీసాను. ఇగో ఇప్పుడు ఇందులో నూనె ఉన్నది కదా, ఈ నూనెలోనే ముద్ద అంతా వేసి వేచుదాం. కొంచెం ఇంగు వేద్దాం ముందు. ఇప్పుడు ఈ వేచింది ఉన్నది కదా, ఇందులో ఈ ముద్ద అంతా వేసి బాగా వేచాలి. ఆ వెల్లుల్లి, ఉల్లి, బాగా వేచుతాను. వేచాక చూపిస్తాను. ఇవాళ కూర అన్నం, కొబ్బరికాయ పచ్చడి. చూడండి, ఇది బాగా వేచుతాం. ఆ ఉల్లి పచ్చి, వెల్లు పచ్చి అంతా పోవాలి. చూసారా, నీరు ఇదైపోయింది. ఇప్పుడు ఇందులోకి 2-3 చెంచాలు పెరుగు వేస్తాను. పెరిగేస్తే బాగుంటుంది కూర. పెరిగేస్తే వెల్లి, ఉల్లి ఘాటు తగ్గిస్తుంది, కమ్మగా వస్తుంది. ఇది పెరిగేసి బాగా దగ్గరగా కలిపి పులుపంతా అందులో పడుతుంది కొంచెం. ఇవాళ నేను టమాటాలు వేయలేదు, అందుకు పెరుగు వేసాను. చూసారు కదా, ఇది బాగా వేగాలి. వేగాక ఇప్పుడు ఇందులో నీళ్లు పోస్తాను. ఆ పచ్చి అంతా పోయింది. ఇగో ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక్క గిన్నె నీళ్ళు పోద్దాం. గ్రేవీకి మంచి బాగుంటుంది. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటే కొంచెం బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దుంపలు వేగినవే కదా, ఉడికినవి వేగినవి, తొందరగా కూర అయిపోతుంది. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. వేసి దగ్గరగా ఉడకనిద్దాం. ఉప్పు, కారం అన్నీ దుంపల్లో పడతాయి. ఇప్పుడు బాగుంటుంది. ఇది అయ్యాక చూపిస్తాను. ఇది బాగా ఉడకాలి, దగ్గరగా వచ్చి కలర్ మారుతుంది, ఎర్రగా వస్తుంది. ఉడికి 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 చూపిస్తాను. ఇక చూడండి, దగ్గరగా వచ్చింది కదా కూర. ఇక ఇలాగ రొట్టెల్లోకి, అన్నంలోకి, పూరీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. ఇలాగ చిన్న దుంపలు కదా, పెద్ద దుంపలు అయితే ముక్కలు తరిగేసైనా చేసుకోవచ్చు. ఇలాగ టేస్టీ టేస్టీ ఆలు మసాలా కర్రీ, ఆలు మసాలా కూర, దుంపల మసాలా కూర అయిపోయింది. కలర్ వచ్చింది కదా, బీట్ వేసాం, దీంతోపాటు బీట్ ఉడికింది, అందుకు కలర్ వచ్చింది. మీరు కాస్త పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం జగడ పచ్చిమిర్చి కూడా వేసుకుని రుబ్బచ్చు. చూడండి, కూర బాగుంది కదా. చూడండి, మనం పన్నీర్ కూరే తెచ్చుకొని తినక్కర్లేదు. ఇలా ఇవి కూడా అలాగే ఉంటుంది, ఆ టేస్టే వస్తుంది. చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.